నేను డాక్టర్ విష్ణుప్రియ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూలు. ఓవం పికప్ చేసినప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ ఎదురవుతాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓవం పికప్ అంటే ఎగ్స్ బయటకు తీయడం అనమాట. ఈ ఐవీఎఫ్ పేషెంట్స్ లో ఎగ్స్ పెరగడానికి మొదటగా ఇంజెక్షన్స్ ఇస్తాము. 7 to 10 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ ఒక సైజు అంటే 18 mm సైజ్ అలాంటివి వచ్చినప్పుడు ఎగ్ పికప్ చేస్తాం. అప్పుడు కొంచెం అనస్థీషియాలో చేస్తాం పేషెంట్ కి. కొంతమంది పేషెంట్స్ లో ఇది చాలా ఈజీగా అయిపోతుంది, బట్ కొంతమంది పేషెంట్స్ లో చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఎలాంటి డిఫికల్టీస్ వస్తాయంటే, ఈ ఓవరీస్ అనేవి, అండాశయాలు అనేవి ఒక్కొక్కసారి చాలా వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి, యుట్రస్ కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. అవి బై బర్త్ వాళ్ళకు ఉండడమే అలాగా వెనక్కి ఉండడము, తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా అవి వెనక్కి వెళ్ళి అతుక్కోవడము, యుట్రస్ బ్యాక్ సైడ్ వెళ్ళి అతుక్కున్నప్పుడు మనకు స్కానింగ్ లో వాటికి అప్రోచ్ అనేది సరిగ్గా రాదు. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ముందు సర్జరీస్ అయినప్పుడు కూడా ఓవరీస్ వెళ్ళి అబ్డామిన్కి అతుక్కుంటాయి. కొంతమందికి పైన అబ్డామిన్ వరకు వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు వెజనాలో నుంచి దానికి అప్రోచ్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇట్లాంటి పేషెంట్స్ కి రకరకాల అప్రోచ్లో వెళ్ళి చేయాల్సి వస్తుంది పికప్ అనేది. సో మంచి అనస్థీషియా అవసరం అవుతుంది దీనికి. పేషెంట్ చాలా రిలాక్స్డ్ కండిషన్ లో పడుకున్నప్పుడు ఇలాంటి కేసెస్ చేయడానికి కొంచెం ఈజీగా అవుతుంది. కొంతమందికి ఏమవుతుంది, యుట్రస్ లో నుంచి నీడిల్ పాస్ చేసి తీయాల్సి వస్తుంది, కొంతమందికి సర్విక్స్ లో నుంచి పాస్ చేసి తీయాల్సి వస్తుంది నీడిల్ ని. అలాగే కొంతమందికి అబ్డామిన్ రూట్ లో కూడా తీయాల్సి వస్తుంది. ఈ ఓవరీ వెళ్ళి అబ్డామిన్ కత్తుకున్నప్పుడు అబ్డామిన్ నుంచి నీడిల్ పాస్ చేసి అబ్డామినల్ అప్రోచ్ లో కూడా చేయాల్సి వస్తుంది. కొంతమందికి 2 రకాల, ఒక ఓవరీ పైన ఉండొచ్చు, ఒక ఓవరీ కింద ఉండొచ్చు. అలాంటప్పుడు ఒక ఓవరీని పైనుంచి చేయాల్సి వస్తుంది, ఇంకొక ఓవరీకి వెజనా నుంచి చేయాల్సి వస్తుంది. ఇలాంటివి చాలా డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి. అండ్ ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆ బవల్స్ అనేవి కూడా వచ్చి ఓవరీస్ కత్తుక్కుంటాయి అనమాట. అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. అంటే బవల్ ఇంజూర్ కాకుండా మనము స్కాన్లో జాగ్రత్తగా చూసుకుంటూ, నీడిల్ కరెక్ట్గా డాప్లర్ స్కాన్లో చూసుకుంటూ కరెక్ట్గా పాస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్లాడర్, బవల్స్ ఇట్లాంటివి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓవం పికప్లో టైంలో కూడా. సో అందుకని బ్లాడర్ కూడా ఎంటీగా ఉండాలి బ్లాడర్. సో ఇవన్నీ ముందుగానే అసెస్ చేసుకుంటాం మేము. పేషెంట్కి స్టిమ్యులేషన్ చేసే ముందరే ఇవన్నీ అసెస్ చేసుకుంటాం. ఎలా ఉన్నాయి ఓవరీ పొజిషన్, ఈజీగా మూవ్ అవుతున్నాయా లేదా, ఎక్కడైనా అడేషన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ముందుగానే చూసి అసెస్ చేసుకుని ప్లాన్ చేస్తే పేషెంట్కి ఎలాంటి డిఫికల్టీ లేకుండా సేఫ్గా ఎగ్ పికప్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.